పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయం. నేటి దిన వాగ్దానము యెషయా గ్రంథము 51వ అధ్యాయం 2వ వచనం. అతన్ని ఆశీర్వదించి అతన్ని పెంకుమంది అగునట్లు చేసి తిని. ప్రియ కుమార్తె, దేవుడైన యెహోవా అబ్రాముగా పిలిచినప్పుడు ఆయన ఒంటరివాడు. శారా ముసలితనములో కుమారుడు జన్మించినప్పుడు ఒకడే కుమారుడు, కానీ దేవునిచ్చిన వాగ్దానం అంట ఇసుక రేణు వలె నిన్ను విస్తరింప చేస్తానని. ఆ సమయంలో ఒకవేళ అబ్రాహాము గారిని చూసినట్లయితే ఎలా నమ్మాలి? ఎందుకనగా మునుపు వారున్న కల్దీ ప్రాంతము, ఒకవేళ వారు ఒక్కలే ప్రభు అయిన దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పటికీ ఆ చుట్టూ ఉన్న అన్య ప్రజల మధ్యన నమ్మలేని పరిస్థితులు. కానీ అబ్రాహాము గారు ప్రభువును విశ్వసించినప్పుడు దేవుడు కార్యం చేస్తున్నాడు. ఒకడే కుమారుడు, కానీ ఆ కుమారుడు నుంచి ఈరోజు చూసినప్పుడు విస్తారమైన జనంగా ఈ దినం మనందరము అబ్రాహాము గారికి పిల్లలుగా పిలువబడుతున్నాం. కుమార్తె నిజమే, ఆయన ఆశీర్వదించే దేవుడు. చాలాసార్లు వాగ్దానం చూసి మనం అనుకుంటాం, అయ్యో ఇది జరగదేమో అని. ఆ భయం అవసరం లేదు. ఆయన వాగ్దానం చేసినట్లయితే ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు, ఆయన ఖచ్చితంగా చేసే దేవుడు. ఇదే కాల సమయంలో దేవుని యొక్క లేఖన ద్వారా ప్రోత్సహిస్తున్నాను. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను దీవించబోతున్నాడు. ఈరోజు నువ్వు ఉద్యోగం కొరకు, వ్యాపార అభివృద్ధి కొరకు, నీ జీవిత గమ్యస్థానం కొరకు ఆందోళన కలుగున్నావా? భయపడక, ఇదిగో ప్రభువైన దేవుడు నీ పక్షమున కార్యం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవా, నీకు వందనాలు. నీ బిడ్డలైన వారిని మీరు దీవించండి, ఆశించండి, ఫలింపచేయండి. నీ హస్తాల భద్రపరుస్తూ వారికి ప్రతి కొదులు తీసివేసి నీ కృపాక్షాలను నింపి బలపరచండి, నీ సమృద్ధి పరచండి. వారు ఏదేదో కోరుకున్నారో కోరిక సిద్ధింపచేసి, ఇదిగో అబ్రాహామును ఆశించిన దేవా, నీ బిడ్డలను దీవించి బలపరచమని యేసు నామమున తండ్రి, ఆమేన్. నమ్మకించండి. ప్రభు మీ పట్ల వాగ్దానాలు నెరవేర్చును గాక. ఆమేన్.